నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూరా మండల హున్సా మందన్న కాజాపూర్ గ్రామాల్లో కురిసిన వడగళ్ల వాన రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ప్రభావిత పొలాలను పరిశీలించి రైతులతో చర్చించారు. అకాల వర్షాలతో పంటలు నాశనమై రైతులు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేసి తక్షణ పరిహారం అందించాలని కోరారు. ఫసల బీమా యోజన అమలు ఉంటే రైతులకు రక్షణ కలిగేదని తెలిపారు. రైతు సంక్షేమంపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రామచందర్, మండల అధ్యక్షులు గంగాధర్, ఇంద్రకిరణ్, సీనియర్ నాయకుడు ఇర్వంతరావు పటేల్, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. అన్ని గింతే ఉన్నాయా? కాయలు పెద్దగా ఉన్నాయా? రాళ్ళవి పెద్ద కాయలైనా లేకపోతే గింతే ఉన్నాయా? అన్ని చెట్లకి ఇట్లా ఉన్నాయా? ఇంకా అటు ఉన్నాయి రెండు మళ్ళీ మస్తు నష్టం. చిన్నకాయలు పోయింది. 10 ఎకరాలు మామిడి తోట వేరే తీసుకున్నావా? వర్షాకాలం పంట పోయింది, మొన్న ఈ పంట కూడా పోయింది. మొన్నటి పంట పోయినప్పుడు అప్లై చేసినావా? అప్లై చేసిన అంతే, జిరాక్స్లు ఇచ్చిండ్రు, అన్ని రాసి ఇచ్చినాం అంతే. మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ఇంకా నాటేసినాం, అన్ని మందులు పోసినాం, ఇంకా చేసింది అప్పు తీసింది. ఇప్పుడు రోడ్డు చూసినాం మనం. అక్కడ బైకులు పోవని మీకు తీసుకెళ్ళలేదు. అసలు ఏమో ఒక చిట్టెడు కూడా వెళ్ళలేదు 10 ఎకరాలలో. మేము మొత్తం భూమి పాలైంది. ఏడన్నా దెంపుకుందామంటే ఒక చిట్టెడు వెళ్ళలేదు సార్. లోపల ఉందని నేను ఏమన్నా అన్నకు అడిగిన లోపల చూసినాం కదా. గత శనివారం రోజు ఏదైతే వడగళ్ల వాన పడి సాలూరు మండలంలో మన హున్సా కానివ్వండి, మందన్న కానివ్వండి, కొంత లెక్క కాజాపూర్ కానివ్వండి, వడగళ్ల వానతోటి పూర్తిగా సుమారు 1800 నుంచి 2000 ఎకరాలు చేతికొచ్చిన పంట నాశనమైపోయి ఈరోజు రైతులు ఎవరు సహాయం చేస్తారా? మా యొక్క కష్టానికి ప్రతిఫలం ప్రతి సంవత్సరం 2023లో కానివ్వండి, 24లో కానివ్వండి, మొన్న 25లో కానివ్వండి, ఈరోజు చూసుకున్నట్లయితే రోజు రోజుకి దిగజారుతా ఉంది. ప్రకృతి సహకరిస్తలేదని చెప్పి బాధ వెలిపించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి ఈ 1800 ఎకరాల్లో అటు వరి కానివ్వండి, లేకపోతే ఇటు అరటి కానివ్వండి, మామిడి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, అన్నీ కూడా దేనికి పనికి రాకుండా పెట్టిన పెట్టుబడి మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోయి మొత్తం నష్టాల పాలైపోయారు రైతులు. ముఖ్యంగా చాలామంది రైతులు ఇందులో బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఈ రైతులందరూ కూడా నిజామాబాద్ కలెక్టర్ని కలవటానికి నిజామాబాద్ రావడం జరిగింది. అయితే శనివారం రోజు జరిగినప్పటికీ సరే, ఆదివారం ఒక్కరోజు గవర్నమెంట్ హాలిడే కాబట్టి ఎవరు అందుబాటులో లేకపోయినా కూడా నిన్న కానీ ఈరోజు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి, ఎవరు వచ్చి మీ పంట ఎంత నష్టం జరిగిందని ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఏదైనా సహాయం ఎంతవరకు అందించవచ్చు అని ఒక ప్రపోజల్ పంపించడం కానీ అటువంటి దిశగా ఈరోజు వరకు ఎటువంటి ప్రయత్నం జరగలేదు. అందుకే రైతులంతా ఈరోజు కలెక్టరేట్కి వచ్చారు. వాళ్ళకి అండదండలతోటి మేమున్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు, నేను, పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది కలెక్టర్ కలవటానికి వెళ్ళటం జరిగింది. కానీ కలెక్టర్కి రైతులు కలవటానికి వచ్చారనేటప్పటికీ కలెక్టరేట్కి తాళాలు వేసేసుకొని లోపలికి రానియకుండా ప్రయత్నం చేశారు. మేము గట్టిగా మాట్లాడిన తర్వాత కలెక్టర్ ఆ విన్నపాన్ని తీసుకోవడానికి అంగీకరించి లోపలికి పిలవటం జరిగింది. అయితే ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ జరిగిన నష్టానికి ప్రతి రైతుకి కూడా 50,000 రూపాయలకి తగ్గకుండా ఎకరానికి నష్టపరిహారం చెల్లించాలి. ముఖ్యంగా బోధన్ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి పంట పొలాలను చూసి నష్టాన్ని ఒక అంచనా వేయాలి. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి.
అలాగే కలెక్టర్ సంబంధిత అధికారులు కూడా గ్రౌండ్కి వచ్చి క్షేత్ర స్థాయిలో జరిగిన పంట నష్టాన్ని చూసి గతంలో కూడా ఎన్నో నివేదికలు ఇచ్చి ఎన్నో రిక్వెజేషన్లు పెట్టినా కూడా 23 కానీ 24 కానీ 25లో కానీ రైతుల పేపర్ ఖర్చులు జిరాక్స్ ఖర్చులు సరిపోయినాయి కానీ అక్కడి నుంచి వచ్చింది 10 రూపాయలు లేదు. అంటే ప్రభుత్వం ఖమ్మంలో ఒకలాగా నిజామాబాద్లో ఒకలాగా ప్రవర్తిస్తుంది. ఖమ్మం రైతులకి నష్టపరిహారం ఇవ్వటం జరిగింది గతంలో, అలాగే మన పక్కన ఉన్న కామారెడ్డి కూడా రైతులకు ఇవ్వటం జరిగింది. కానీ మన బోధన్ ప్రజలకి మరి ప్రభుత్వ సలహాదారులు ప్రభుత్వానికి అతి దగ్గరగా అతి క్లోజ్గా ఉన్న సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా మన బోధన్ రైతులకి 10 రూపాయలు కూడా ఈ రోజు వరకు రాలేదు. కాబట్టి గతంలో జరిగిన తప్పు ఈసారి జరగొద్దని, ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఫసల్ బీమా పథకం గిని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఫసల్ బీమా పథకం గిని రాష్ట్ర ప్రభుత్వం గిని తీసుకున్నట్లయితే మన రైతులందరికీ కూడా ఈ పరిస్థితి ఈ 3 సంవత్సరాలు కూడా ఏ రోజు వచ్చేది కాదు. మనకి ఎప్పుడైతే ఇలాంటి ఫసల్ బీమా పథకం యొక్క ఉద్దేశమే ఇలాంటివి ఎప్పుడన్నా జరిగితే రైతుకు అండగా ఉండాలి, రైతుకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలని. కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు వివిధ కారణాల. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూషన్ డబ్బులు వేయాలి దాంట్లో, కాబట్టి దాన్ని తీసుకోవట్లేదు. ఇక్కడి నుంచి మన ఉంసా గ్రామం నుంచి మన డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా ఫసల్ బీమా పథకం అమలు చేయాలి. అలాగే ఈరోజు నష్టపోయిన రైతులందరికీ కూడా పర్ఫెక్ట్గా ఏ ఒక్క ఎకరం కూడా మిస్ కాకుండా ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు పరిహారం ప్రతి జిల్లా వేరే జిల్లాలలో ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగానే బోధన్ నియోజకవర్గంలో కూడా అందరికీ రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి ఉంసా గ్రామంలో చూసినట్లయితే అక్కడ వరి కానివ్వండి, ఇక్కడ మక్కలు కానివ్వండి, ఇక్కడ అరటి కానివ్వండి, అక్కడ మామిడి కానివ్వండి, మొత్తము చేతికొచ్చిన పంట ధ్వంసమై రైతుల గుండెలు రాళ్ళలాగా మారిపోయాయి. రైతులు నిన్న వీడియో చూసినట్టయితే 2-3 రైతులు ఏడుస్తూ తమ బాధను వెల్లడించుకోవడం జరిగింది. అయితే ఈరోజు కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు బోధన్ శాసనసభ్యులు మరియు సంబంధిత అధికారులు ముఖ్యంగా ముందుగా గతంలో ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టానికి ఆ అమౌంట్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈరోజు జరిగిన నష్టానికి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తూ అతి ముఖ్యంగా ఈరోజు అర్జెంటుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలని మొదలుపెట్టాలి. అలాగే లిమిట్ లేకుండా ఏదైతే మొక్కజొన్న ఉందో మొక్కజొన్నకు ఒక సర్టన్ లిమిట్ 28 కిలోలని 35 కిలోలని కాకుండా ప్రతి రైతు తెచ్చిన మొక్కలన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనాలి. ఎందుకంటే మధ్యలో దళారీలు ప్రభుత్వ ధర కాకుండా వివిధ 500 రూపాయలు తక్కువకి కొనడానికి ప్రయత్నిస్తున్నారు. దళాల్లో మోసం చేయకుండా ప్రభుత్వం తగిన చర్య తీసుకొని ఇమ్మీడియట్గా మొక్కల కాటాలని మొదలుపెట్టాలి. పంటలన్నీ కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టి ఇవన్నీ తీసుకుంటే కొంత రైతుకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇమ్మీడియట్గా పంట నష్టానికి అమౌంట్ డిక్లేర్ చేయాలి. అలాగే రైతు పంట కొనుగోలు కేంద్రాలు ఇమ్మీడియట్గా మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.